నిజమే నందు, నీకెలాంటి వాడు కావాలో వెతికినా కూడా ఇంతలా ప్రేమించేవాడు నీకు దొరకడు. తాతయ్య, నేను అర్జున్ని చూడాలి. వెంటనే తనతో మాట్లాడదులే, ముందు నువ్వు రిలాక్స్. తాతయ్య, నాకేం కాదు, ప్లీజ్. నేను తను ఇప్పుడే చూడాలి, ప్లీజ్. ఓకే అమ్మా, రిలాక్స్. నీకిప్పుడు హ్యాపీనా? ఇంకా ఏం మిగిలింది ఉంటే చెప్పు. హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి బాగా చూసుకుని బిల్ కూడా నువ్వే కట్టేస్తే మళ్ళీ నేను ఎలాగో డబ్బు తిరిగి ఇవ్వలేను కాబట్టి దానికి బదులు ఇంకోసారి అగ్రిమెంట్ చేయించుకోవచ్చు అనుకున్నావా? ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఆలోచనలు? ఎందుకింత నాటకం ఆడుతున్నావు? ఏంటిది? ఎవరిని అడిగి రాసావు లవ్వర్ అని? నేనెప్పుడైనా అన్నానా? అన్నీ నీకు నువ్వే డిసైడ్ చేసేసుకుంటావా? దీన్నే అంటారు యాటిట్యూడ్ అని. ఇంకా నా ఫ్రెండ్ చెప్పింది నువ్వు నన్ను బాగా చూసుకున్నావని. థ్యాంక్స్. అయినా నేను అడ్మిట్ అయ్యింది నిన్న 10 గంటలకి. అంటే ఇప్పటిదాకా 31 గంటలు నువ్వు నా అసిస్టెంట్గా నాకు సేవలు చేశావు. ఇక్కడ డైలీ పేషెంట్స్ ని చూసుకునే నర్సులకి మంత్లీ ఒక 12,000 ఇస్తారనుకుంటా. నువ్వు చేసిన పనికి అది నేను డివైడ్ చేసి క్యాల్కులేట్ చేస్తే 31 గంటల 43 నిమిషాలకి 560 రూపాయల 75 పైసలు అవ్వచ్చు. మరి నువ్వు హాస్పిటల్ బిల్ కట్టింది 45,000. టోటల్ 45,560 రూపాయల 75 పైసలు. కరెక్ట్? తీసుకో. నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే ఉంచుకునే అలవాట్లేదు, తిరిగిచ్చేయడం అలవాటు. ఇక ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నాకు కనపడకు. నీ మోహం కూడా నాకు చూడడం ఇష్టం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. గెట్ లాస్ట్. అర్జున్, నువ్వు ఒకసారి ఇటు తిరుగు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద ఎలిజబెత్ రాణి అనుకున్నావా? లేదా దేవుడు ఏమైనా స్పెషల్గా నిన్ను భూమి మీదకి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపాడు అనుకున్నావా? లేదు కదా. నువ్వు అందరిలాంటి అమ్మాయివే. వాడిని నీతో కంపేర్ చేస్తే అన్నిట్లోనూ నీకంటే వాడు 100% ఎక్కువే మావాడు. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్సే మార్జిన్. అవన్నీ వదిలేసి నీ ముందు నుంచున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వెక్కడ వెళ్ళిపోతావో నిన్ను లైఫ్లో మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే. హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఫామ్లో వాడి పేరుకు బదులుగా లవర్ అని రాశాడంటే వాడు నిన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంట్లా తీసుకున్నాడని అర్థం కాదు. వాడి పేరు కూడా మర్చిపోయేటంతలా నిన్ను లవ్ చేస్తున్నాడని అర్థం చేసుకో. అది వాడి క్యారెక్టర్. నువ్వెంత అవమానించినా నీ ప్రేమను ఎప్పటికైనా గెలుస్తానని ఎదురు చూస్తున్నాడు చూడు. అది వాడి ప్రేమకున్న యాటిట్యూడ్. నిజం చెప్పాలంటే నీది రాంగ్ యాటిట్యూడ్. లైఫ్లో మనం వేసుకునే బట్టలకి మెజర్మెంట్ ఉంటుంది, కాళ్ళకి వేసుకునే చెప్పులకి మెజర్మెంట్ ఉంటుంది, కానీ మనసులో ఉన్న ప్రేమకి ఎలాంటి మెజర్మెంట్ ఉండదు. అదొక ఫీలింగ్ మాత్రమే. అది ఎవరికైనా ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు. మీలాంటి అమ్మాయిలకి అది అర్థం కాదు. నీకైతే అస్సలు అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేవు కూడా. అర్థం కాదు నీకు. నీకొక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నేను చూసిన చాలా మంది అబ్బాయిల్లో సిన్సియర్ లవ్వర్ ఏమో అర్జున్. నువ్వు వాడి ముందు గుడ్ బై.